హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఈ వారం మనకు గూడూరు మార్కెట్లో ఉంటారు. ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి 6 నెలల నుంచి 10 నెలలు 1 ఇయర్ లోపల పొట్టేళ్ళు మనకి ధరలు ఎలా చెప్తున్నారు అంటే 30 కిలోల నుంచి 35-40 కిలోలు లైవ్ వెయిట్తో ఉండే పొట్టేళ్ళు రేట్లు ఏం చెప్తున్నారు. కొనుగోలు అయితే పెద్దగా లేవు. కొనుగోలు జరిగిన కట్టలు అయితే మార్కెట్లో అయితే అసలు కనిపించలేదు. అమ్మకుండా అన్ని రిటర్న్ అనేది వెళ్తున్నాయన్న. ఇక్కడ గుంటూరు పొట్టేళ్ళు కూడా ఈ వారం చాలా తక్కువగానే వచ్చున్నాయి. మన నెల్లూరు పొట్టేళ్ళు అనేది వచ్చున్నాయి, కానీ ఉదయాన్నే వచ్చినప్పుడు బాగా కట్టలు అనేది ఉన్నాయి. చాలా వరకు అమ్మలేదనేసి బళ్ళకు అనేది లోడ్ చేసేసారన్న. టైం మనకి 10:30 అయింది. ఇంకా మార్కెట్లో ఇంకెవరు అడిగేవాళ్ళు లేరు అనుకున్నారో ఏమన్నీ మనకి చూస్తున్నారు కదా. అమ్మక మొత్తం బళ్ళకు అనేది లోడ్ చేసుకొని తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకా అక్కడక్కడ చిన్న కట్టలు అనేది ఉన్నాయి. ఆ కట్టలు అసలు అడిగే వాళ్ళు ఉన్నారా లేదా వాళ్ళు తెలుసుంటుంది ఉదయం నుంచి ఎట్లా అడుగుతున్నారు ఏంటి అనేది. ఈ కట్టలు దగ్గరికి వెళ్ళి మనం ఏం రేట్ చెప్తున్నారు అంటే 30 కిలోల నుంచి 35 కిలోలు 40 కిలోలు 50 కిలోలు అమ్ముతున్నాయా లేదని చాలామంది అడుగుతున్నారు. అమ్ముతున్నాయా లేదనేది ఒకసారి చూస్తాను. ఓకేనా. ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్, గూడూరు మార్కెట్ అన్న. ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున 3-4 గంటలకనే స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 11-12 వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది. ఇది అడ్రస్ చాలామంది తిరుపతి జిల్లా అనగానే తిరుపతి దగ్గర అనుకుంటున్నారన్న. కాదన్న, ఇది ఇంతకుముందు నెల్లూరు జిల్లా, కాకపోతే తిరుపతి జిల్లాలుగా మార్చారు కాబట్టి తిరుపతి జిల్లా అంటున్నాను అంతేను. ఇది మనకి నెల్లూరు నుంచి 40 కిలోమీటర్లు, తిరుపతి నుంచి 110 కిలోమీటర్లు వస్తుంది. ఇది గూడూరు టౌన్ అనగానే గూడూరులో అయితే కాదన్నది. గూడూరు నుంచి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో అయితే మనకి నేషనల్ హైవే నుంచి వరకల క్రాస్ రోడ్ దగ్గరలో అయితే ముందుకు వచ్చామంటే మనకి ఈ సంత ప్రతి శుక్రవారం జరుగుతుంది. ఓకే. ఉండే పొట్టేళ్ళు అనేది ఇక్కడ మేకపోతులు, పెద్ద మేకపోతులు కూడా లేవు. ఇక్కడ చూపిద్దామంటే ఓన్లీ పొట్టేళ్ళు మాత్రమే చూపిస్తాను. మన నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు 30 నుంచి 35-40 కిలోలు ఉండే పొట్టేళ్ళు రేట్లు ఏం చెప్తున్నారు, ఏదైనా కొనుగోలు జరుగున్నాయేమో చూస్తాను. ఒకవేళ ఉంటే చూపిస్తాను అవి కూడా ఎంత కొన్నారనేది. గుంటూరు పొట్టేళ్ళు, నెల్లూరు బ్రౌన్ అనేది కొన్ని వచ్చున్నాయి, అవి కూడా ఒకసారి చూపిస్తాను. ఓకే. ఇక్కడైతే ఈ కట్ట అనేది ఉన్నాయి మనకి. ఈ కట్ట అనేది 6 మంత్స్ అనేది ఉంటుంది బ్రదర్. ఏజ్ 6 నెలలు అనేది ఏజ్ ఉంటుంది. లైవ్ వెయిట్ నాకు తెలిసి 25 కిలోలు. ఏమన్నా అమ్మలా వానకి ఏంది మంచి వానలో అబ్బా గిడ్డీలా ఎంత చెప్తారు ఏందా? 11,000 చెప్తాను. ఒక్కోటి జత 11,000. ఏంటా బండి పెట్టండా, నేను ఇచ్చేస్తా డబ్బులు. ఏ సైడ్ బండికి? నీ బండే పెట్టు. వీడియోకి ఇస్తాను కదా. ఎట్టా వద్ది ఇప్పుడు 11,000 అంటే అన్న తెలియని వాళ్ళ ఇది 11,000కి ఇస్తారనేది. సరే చెప్పు, ఏం చెప్తున్నావా? 18,000 చెప్తున్నావా? 20,000 చెప్తున్నావా? చెప్తానయ్యా. ఎంత కడతారా? అడుగుతున్నారు 15,500. అదే మార్కెట్ అసలు అడిగి ఓడే లేడు ఈరోజా. ఎన్ని కట్ట? 25. ఓకే. నీ కట్ట అనేది మనకి 25 పొట్టేళ్ళు అనేది ఉన్నాయి. ఇవి జత ప్రైజ్ మనకి ఎంత? 20,000. 20,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ అని ఉంది. ఈ పిల్లలనే చాలా వరకు అడిగే వాళ్ళే మార్కెట్లో లేరనే చెప్పాలి. ఎందుకంటే ఈ 2 వారాల నుంచి ఈ పెద్ద పొట్టేళ్ళు కానీ 6 మంత్స్ పొట్టేళ్ళు అనేది అసలు అడిగే వాళ్ళు లేరు. ఇక్కడ కూడా ఒక కట్ట ఉన్నాయి. ఎడపోయిందా? రా అమ్మను. ఏడా ఎడపోయిందా? రా రా రా, ఫోటో తీస్తారా? నిలబడు పేడు. ఈరోజు నీ పోలేపల్లిలో నిలబడు. ఎన్ని ఉన్నాయి నీ గుర్లా? 100 గొర్రెలు ఉన్నాయి. పెళ్ళయిందా? పెళ్ళి 2 నెలలు అయిందా? రెండో పిల్లం ఏమైనా కావాలా? 100 గొర్రెలు రాసిస్తావు వాళ్ళకి? 100 గొర్రెలు అది అడుగుతున్నా. 100 గొర్రెలు ఉన్నాయి కదా, 100 గొర్రెలు రాసిచ్చే పడితే రెండో పెళ్లి చేసుకుంటారు. చెప్పు, ఎన్ని పొట్టేళ్ళ? 7 పొట్టేళ్ళు. ఏం చెప్తున్నావా? 23,000. 11,500. నిజంగా? ఏంది ఏందా? ఏం మాట చెప్తున్నా? నువ్వు ఇస్తా ఇచ్చేసే. వేసే బండికి ఎత్తన్నా ఎంత? 23,000కి ఇస్తా. నీయా ఆయనయా? సరేలే. పోలేపల్లి యూట్యూబ్లో నీ నెంబర్ పెడతా. చెప్పు, నెంబర్ చెప్పు. గొర్రెలు కావాలన్నా పొట్టేళ్ళు కావాలన్నా వస్తారులే. మా వాడు వస్తారులే. మా వాడు వస్తా. నువ్వు నిలబడు 9000 61 5174. గొర్రెలైనా పొట్టేళ్ళైనా ఏనా దొరకతాయి నీ దగ్గర. ఏ ఊరా?
పోలపల్లి చిట్వేల దగ్గర కింగ్ అయితే కింగ్ పెళ్లి గురించి రెండో పెళ్లి గురించి వాడు మావాడు వద్దులే ఎందుకు వద్దులే వాడు మావాడు వద్దులే ఏం అమ్మలేదా ఎడపోయాడా మా రాలా ఏం అమ్మలా ఏం చెప్పనువా ఏం చెప్తాను 30 పోతాయి ఇంక అన్నీ పరిగిస్తాయి ఓకేనా. ఈ కట్ట కూడా అమ్మక బండికి అనేది రివర్స్ అనేది తీసుకెళ్తాను. ఇక్కడ అంతా మనకు తెలిసిన వాళ్ళన్నా చిట్వేలు కడప సైడ్ అంతా మా బంధువులే రిలేటివ్స్ వాళ్ళంతా ఇవి కూడా అమ్మక రిటర్న్ అనేది తీసుకెళ్తున్నారు. 31,40 బ్రదర్ జత వచ్చి మనకి 31,500గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బార్గింగ్ అని ఉంది. అడిగే వాళ్ళే లేరు చెప్పాలంటే. లైవ్ వెయిట్ కూడా దగ్గరగా 35 కిలోలు ఖచ్చితంగా 35 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. ఇలాంటి కట్టలు అనేది చాలా వరకు మామూలుగా ఖాళీ ఈ మార్కెట్ మొత్తం గుంటూరు పొట్టేలు అనేది రావాలి. ఈ వారం గుంటూరు పొట్టేలు చాలా తక్కువగా అనేది వచ్చున్నాయి. చాలా వరకు కట్టలు అనేది ఆగిపోయింది. ఆ కట్టలు కూడా చాలా వరకు ఆగిపోయినాయి. రేట్లు కూడా చెప్తున్నారు కానీ అడిగే వాళ్ళే లేరు. ఇవి అమ్మక రిటర్న్ అనేది తీసుకెళ్తున్నారు. అంతేనా? ఏమైనా అమ్ముకున్నావా? అక్కడ కూడా అమ్మలా వచ్చినాయి వేసుకొని వెళ్తాను. అమ్మడంలా ఇంక రేపు వారం అసలు ఫుల్గా వస్తాయి. ఓకేనా. ఇంకా మనకి గుంటూరు పొట్టేళ్ళు అనేది చూపిస్తాం. మన నెల్లూరు పొట్టేళ్ళు చూసారుగా పరిస్థితి అస్సలు అడిగే వాళ్ళే లేరు మార్కెట్లో. కాబట్టి చాలామంది ఈరోజు మార్కెట్కి వేసుకొస్తామని నాకు చాలామంది కాల్ చేశారు. వాళ్ళకు కూడా చెప్పానన్నా మార్కెట్ పెద్దగా లేదు, ఎందుకు అనవసరంగా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పడతాయి, చూసుకొని వేసుకోమని చెప్పా. కొంతమంది ఆగారు, కొంతమంది వేశారు. అమ్మక అనేది రిటర్న్ తీసుకెళ్తున్నారు. ఇక్కడ మార్కెట్లో మనకి గుంటూరు పొట్టేళ్ళే సేల్ అవుతున్నాయన్న. ఇప్పుడు మన నెల్లూరు జుడిపి పొట్టేళ్ళ మీద కంటే గుంటూరు పొట్టేళ్ళు మాత్రమే సేల్ అనేది అవుతున్నాయి. ఎందుకంటే ఇవి తక్కువ రేటుకు వస్తున్నాయి. మన నెల్లూరు జుడిపి పొట్టేళ్ళ మీద తక్కువ రేటుకి అనేది వస్తున్నాయి. అందువల్ల ఇక్కడ బండి కూడా కొన్నారన్నవి కొన్నారా? ఈ అమ్మేటి అవి కొన్నారన్నా? అమ్మేసినాయా? ఎంత పడ్డాయన్న జత? 24,500కి. ఇవి కూడా అమ్మేశారా అవి బండ్లోటి మొత్తం? ఓకే. ఈ కట్ట అనేది కొన్నారంటే 24,500 లెక్కన అనేది ఈ కట్ట అనేది బండి కొన్ని లోడ్ చేస్తున్నారు. కొన్ని అయితే కిందే ఉన్నాయి. గుంటూరు పొట్టేళ్ళు ఈరోజు తక్కువగా వచ్చినట్టున్నాయి. గుంటూరు పొట్టేళ్ళు అనేది చాలా తక్కువ అనేది వచ్చినాయి నా మార్కెట్లోకి. ఇంకా నెల్లూరు బ్రౌన్ పొట్టేళ్ళు అక్కడ ఉన్నాయి. ఆ 2 బ్యాచ్లు చూపించి ఇక్కడ నెల్లూరు దగ్గర కోవూరు బాబాయ్ రామయ్య అది అక్కడ కూర్చొని ఉండవు, ఆయన కూడా నీకు చూపిస్తాను. లాస్ట్లో ఈ వీడియో అనేది చూపిస్తా. అక్కడ వచ్చేసి మనకి నెల్లూరు బ్రౌన్ పొట్టేళ్ళు కదిరి పొట్టే మిక్స్ అనేది ఉన్నాయి. ఆ 2 కట్టలు చూసుకొని వద్దాం. ఈ గుంటూరు పొట్టేళ్ళు అనేది ఈ వరకు మార్కెట్లోకి తక్కువ బ్రదర్. ఈ గుంటూరు పొట్టేళ్ళు మనకి ఆ బిల్డింగ్ ఆపోజిట్గా ఇక్కడ మొత్తం గుంటూరు పొట్టేళ్ళు అనేది ఉంటాయి. కానీ ఈరోజు ఈ కట్ట ఒక్కటే కనబడుతుంది మనకి. గుంటూరు పొట్టేళ్ళు అనేది ఈ కట్ట ఒక్కటే కనబడుతుంది. ఈ కట్ట కూడా సేల్ అయిపోయాయి అంట. 24,000కి కట్ట సేల్ అనేది అయిపోయినాయి అంట. అక్కడ మనకి నెల్లూరు బ్రౌన్ పొట్టేళ్ళు ఉన్నాయి. అవి రేట్ ఏం చెప్తున్నారు అవి చూసుకొని తర్వాత ఫైనల్గా నెల్లూరు కోవూరు బాబాయ్ రామయ్య దగ్గరికి అయితే వెళ్ళి మాట్లాడదాం. ఆయన దగ్గర 365 రోజులు అనేది పొట్టేళ్ళు ఉంటాయి. ఆయన నెంబర్ కూడా కాంటాక్ట్ నెంబర్ పెడతాను, కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయొచ్చు. ఓకే. ఇవి మొత్తం మనకి నెల్లూరు బ్రౌన్ పొట్టేళ్ళు అంటాం మనం. ఇవి అంతా ఇటు దగ్గరగా 1 ఇయర్ దగ్గర అనేది ఉండొచ్చు. నాకు తెలిసి 1 ఇయర్ అనేది ఖచ్చితంగా ఏజ్ అనేది ఉంటుంది. లైవ్ వెయిట్ కూడా 40 కిలోలు దగ్గరగా 40 కిలోలు అనేది ఖచ్చితంగా 40 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. ఇవి జత ఎలా చెప్తున్నారో చూద్దాం. బాబాయ్ మనేనా? ఎన్ని పొట్టేలు బాబాయ్? 21. ఏం చెప్తున్నావు బాబాయ్ జత? 22,000. ఎంత ఉండదు బాబాయ్ వయసు వీటికి? సంవత్సరం ఉంటే దగ్గర లేదా 6 నెలల? ఏంది బాబాయ్ పొల్లే లేదా పొట్టేళ్ళు? అదే మరి 6 నెలలు అంటే 6 నెలల పొట్టేలే లేదు ఇట్లో అన్నీ. ఎంత కొనుగోలు 31 చెప్తాను. వ్యాపారం బేరం 31,000 చెప్తున్నావు. అదే కదా నేను అనేది. నువ్వు 21 అంటే జత 21 ఏందబ్బా అనుకున్నా నేను. పొట్టేళ్ళు 21? పొట్టేళ్ళు 21, జత వచ్చి 31,000. ఓకే. అదే అన్న నేను కూడా స్టన్ అయిపోయినా. ఇదేందబ్బా 11,000 పొట్టేళ్ళు అనుకున్నా. కట్ట అనేది 21 పొట్టేళ్ళు అన్న. కట్ట అనేది 21 పొట్టేళ్ళు అనేవి ఉన్నాయి. జత వచ్చి మనకి 31,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది. జివాల దగ్గరకు వచ్చి వాటికి చూసుకొని బేరం చేసుకుంటే ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది. ఇంకా అక్కడ నెల్లూరు బ్రౌను గుంటూరు పొట్టేళ్ళ కాదు కదిరి అనుకుంటా. నెల్లూరు బ్రౌను కదిరి పొట్టేళ్ళు మిక్స్ అనేది ఉన్నాయి మనకి. కదిరి పొట్టేళ్ళు అంటే ఇవే బ్రదర్. కదిరి పొట్టేళ్ళు అంటే ఇవే మనకి అన్న. కదిరి పొట్టేళ్ళే కదా ఇవి మిక్స్డ్. ఇవి అంటే నెల్లూరు బ్రౌనా? ఇవి మామూలుగా ఇవి కదిరి. అది కాదు బాబాయ్ ఎర్ర వచ్చి మన బ్రౌన్ అంటాము. ఏం చెప్తున్నావు బాబాయ్ కట్ట?
జత 30 చెప్తాను. ఎన్ని కట్ట 36 37 ఉన్నాయి. ఓకేనా. ఇట్లా వచ్చేసి మనకి కదిరి పొట్టేళ్ళు అనేది ఉన్నాయి, మిగతా ఈ నెల్లూరు బ్రౌన్ అనేది ఉన్నాయి. జత ప్రైజ్ వచ్చి మనకి 30,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది. ఓకే, ఇంకా ఫైనల్గా చెప్పాలంటే చూపించడానికి చూడండి, మార్కెట్ అంతా ఖాళీ అయితే అయిపోయింది మనకి. మామూలుగా మార్కెట్ ఫుల్గా ఉంటుంది, గుంటూరు పొట్టేళ్ళు కానీ ఇవన్నీ మనకి ఫుల్గా ఉంటాయి. కానీ ఇక్కడ మార్కెట్లో అట్లా ఫుల్గా అనేది లేవు. ఇక్కడ ఫుల్గా అనేది ఖాళీ అయిపోయింది. 10:30 కల్లా ఖాళీ అయిపోయింది. రావడం కూడా జీవాలు తక్కువ వచ్చాయి, ఎందుకంటే మార్కెట్ అమ్మడం లేదు కాబట్టి జీవాలు అనేది కూడా చాలా తక్కువగానే వచ్చున్నాయి. ఇంకా మనకి లాస్ట్ ఫైనల్గా మన గొర్రెల వీడియో ఒకటి ఉంది, ఆ వీడియో తీసుకొనేసి బయలుదేరాలి. టైం మనకి ఇప్పుడు దగ్గరగా 10:45గా వస్తుంది. దగ్గరగా 10:45గా వస్తుంది. మనకి మామూలుగా 11-12 కల్లా మార్కెట్ క్లోజ్ అయిపోతుంది. ఈరోజు గొర్రెలు అనేది చాలా కట్టలు అనేది ఆగున్నాయి. అవి అసలు ఎలా చెప్తున్నారు ఏంటి అనేది చూద్దాం. ఏం బాబాయ్ ఎడబేడా పొట్టేలు నేను తిను, అవి రోజు నేను తీసుకుంటున్నా. ఇక్కడ ఈ పొట్టేల దగ్గర ఒక దొంగ ఉండు, దొంగ అదే నేనేది ముసలాయన బాబాయిని పడేస్తాడు. అక్కడక్కడ అంగళ్ళ కాడ దొంగ అక్కడ కూర్చుంటాడు. ఎవరైనా వస్తేనే సర్రన బయటకు వస్తాడు. దొంగ అక్కడక్కడ కూర్చొని ఉంటాడు. తీస్తున్నా ఎప్పుడు 360 రోజులు పొట్టేళ్ళు ఉంటాయి. అస్సలు కనపడ్డు దొంగ. ఏడంటే ఏడైనా కూర్చుంటాడు, ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద టిఫిన్ అంగళ్ళలో. ఏం బాబాయ్ ఏం డల్గా ఉండవు ఈరోజు అమ్మలా? అప్పుడే అర్థమైపోతుందా? ఎన్ని ఉన్నాయి బాబాయ్ ఇంటికాడ? తీసిన బాబాయ్ని తీసా 100 ఉన్నాయి. నెంబరు చెప్తా చెప్పు. ఆల్రెడీ 2-3 వేల్లో దానికల్లా సరేలే. నెంబర్ చెప్దాం, ఎవరో ఒకరు తగలుతారేమో. బాబాయ్ నెంబరు చెప్పు. 73 96 38 11 74. కోవూరు రామయ్య. పెట్టేసా చెప్పా. 360 రోజులు పొట్టేళ్ళు ఉంటాయి బాబాయ్ దగ్గర. ఆయన అడపోయింది బాబు, ఈరోజు కనపడలేదా బాబాయ్? రోజు ఒక క్వార్టర్ ఇప్పి ఆయనకి, వానకి ఎండకి కాస్తులు ఎంతలో ఎండైనా ఉంటాడు పాపమా. చెప్పినా అయ్యో నీకు తెలుసా, రోజు చెప్పిపోతున్నా వారం ఇప్పిస్తే కదా కష్టం చేసేవాడా. ఓకేనా. ఇక్కడ వచ్చి పోయా నా పిల్లలు పోయా. ఓకే, ఈ కట్ట అనేది మనకి దగ్గర 30 పిల్లల పైన అనేది ఉంటాయి. ఒక ఇది మనకి ఏం చెప్పను బాబాయ్, రేట్ చెప్పేదాన్ని కూడా ఓపిక లేదు. 30,000. ఓకే, కట్ట అనేది మనకి 30 పొట్టేళ్ళు అనేది ఉన్నాయి. జత ప్రైజ్ వచ్చేది మనకి 30,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా, ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది. ఈయన దగ్గర 360 రోజులు అనేది ఖచ్చితంగా ఇలాంటి పొట్టేళ్ళు అనేది ఉంటాయి. ఎప్పుడు పొట్టేళ్ళు అనేది ఉంటాయి. కోవూరు నెల్లూరు దగ్గర అనేది మనకు ఉంటాయి. 100 పొట్టేళ్ళు పైన ఉన్నాయంట. కావాలనుకున్న వాళ్ళు బాబాయ్ నెంబర్ చెప్పారు కదా, ఆ నెంబర్కి అనేది కాల్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వీక్లో అనేది ట్రై చేస్తాను. ఎందుకంటే చూపించడానికి ఇక్కడ జీవాలు అనేది ఏం లేదు. చూడండి చాలా వరకు ఖాళీ అయిపోయింది. ఈ గుంటూరు పొట్టేళ్ళు అడిగాం మనం 24,500 అయిపోయినాయి. ఓకే, ఇంకా గొర్రెల వీడియో తీసుకోవాలి, టైం లేదు. అక్కడ కూడా ఇంకొక పెద్ద కట్ట అనేది ఉన్నాయి. సరే, ఆ కట్ట కొన్నారా అమ్మేటి అనేది చూద్దాం. కొనేవాళ్ళు అయితే అసలు అడిగే వాళ్ళే లేరు. తెల్ల పొట్టేలు మన నెల్లూరు జుడిపి. ఇంక ఇవి కొన్నారా లేదా అనేది కష్టమే. అన్ని రకాలు ఉన్నాయి కదా. ఇక్కడ వచ్చేసి మనకి 1 ఇయర్ లోపల అనేది ఉంటాయి. 1 ఇయర్ పొట్టేలు కూడా కొన్ని ఉన్నాయి ఇక్కడ. ఇవి ఎక్కువ మొత్తం నాకు తెలిసి ఒక 50 కానీ ఒక 40 కానీ ఉంటాయి కట్ట అనేది. పెద్ద పొట్టేళ్ళు ఉన్నాయి, 6 months అని ఉన్నాయి, 8 months అని, అన్ని రకాల ఏజ్ పొట్టేళ్ళు అనేది ఉన్నాయి కట్ట. అసలు ఏం చెప్తున్నారు, అసలు ఎట్లా వీటి పరిస్థితి ఏంటని ఒకసారి అన్న వాళ్ళతో మాట్లాడదాం. ఎవరన్నా అసలు ఏం అమ్మడాలేదా? ఓకేనా. ఇక్కడ వీళ్ళు రేటు అడగబడలేదు, పోన్నా ఎందుకు అవి అమ్మలేదు పాడలేదు అన్నట్టున్నారు. ఇంక సరే వాళ్ళని మనం రేటు అడిగి ఇబ్బంది పెట్టడం ఎందుకు. ఇక్కడ అర్థమైపోతుంది, సిచ్యువేషన్ అయితే అర్థమైపోతుంది. ఏ పొట్టేళ్ళు అయినా కదలడం లేదు ఇక్కడ. ఏ పొట్టేళ్ళు అనేది కూడా కదలడం లేదు. అందువల్ల మార్కెట్ లేదని మనం రేట్లు కూడా అడిగినా కొంతమందికి ఇష్టం లేకుండా ఏం అడిగాము ఏం చెప్పాము. ఇక్కడ ఒక్క పొట్టేలు కూడా అనేది అమ్మడం లేదు. ఇంకా మార్కెట్ ఎలా ఉందో మీరే అర్థం చేసుకోండి. ఈ ఎక్కువ పెద్ద పొట్టేళ్ళు అనేది ఆగిపోయాయి ఇక్కడ. ఎక్కువ మనకి పెద్ద పొట్టేళ్ళు అనేది ఆగిపోయినాయి. ఓకేనా. నెక్స్ట్ వీక్లో మనకి అసలు పొట్టేళ్ళు అనేది రేపు దసరా వారం కాబట్టి సంత మొత్తం ఇలాంటి పొట్టేళ్ళు ఎక్కువగా వస్తాయి. అస్సలు అమ్మవు బ్రదర్, నాకు తెలిసి అస్సలు అమ్మవు.
ఓకే, ఈ నెక్స్ట్ వీడియోలో అసలు దసరా స్పెషల్గా నెక్స్ట్ వారం అసలు పెద్ద పోటీలు అనేది ఇత్తన పోటీలు బ్రీడర్స్ అనేది కూడా వస్తాయి. అవి కూడా ఒక వీడియో అనేది చేస్తాం. ఓకేనా? వీడియో కానీ మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.